దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, అలాగనే దేవుని ఆశీస్సులు కలుగును కాక. ఈరోజు దేవుని వాక్యము, ఈరోజు దేవుని మాట ఆదికాండము 29వ అధ్యాయము 31వ వాక్య భాగము. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. మన ఆత్మీయ జీవితంలో చాలామంది వారి వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము దేవుడు చూస్తున్నాడు, దేవునికి అంతా తెలుసు అనే భావము మచ్చుకైనా కాని రావటం లేదు. లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను, ఆమె గర్భము తెరిచెను. ఆమె గర్భము నుండి ఎంతమంది గొప్ప వీరులు, భక్తులు మరి లోకంలోనికి వచ్చారో మనం గమనించాలి. మనము ద్వేషించబడటము, దూషించబడటము, మనము తృణీకరించబడటము, హేళన చేయబడటము ఈ రోజున యేసును నమ్మిన ప్రజలకు ఏమాత్రం గిట్టని విషయం. అది వెంటనే కార్యాలు జరగాలి. యేసును నమ్మిన వెంటనే అద్భుతము చూడాలి, ఆశ్చర్య కార్యాలు చూడాలి. అంతా రెడీమేడ్ లైఫ్ అయిపోయింది ఆత్మీయ జీవితం. ఒకందుకు చెప్పేవారు కూడా లేరు ఈ రోజుల్లో. అలా చెప్పేవారిని కూడా జనులు పగబడుతారని చెప్పి రాయబడ్డది దేవుని వాక్యంలో. ప్రియమైన దైవజనాంగమా, నువ్వు ద్వేషించబడుట, నువ్వు దూషించబడుట, నీవు విలువేయబడుట, నువ్వు తృణీకరించబడుట దేవుడు చూస్తున్నాడు. నీ జీవితం అంతా ప్రభుకు తెలుసు. రాహేలు ఎంతో అందగత్తె, చక్కనిది, సౌందర్యవతి. లేయా జబ్బు కండ్లది. ఆమెను ఎవరు ప్రేమించాలి? అందరూ ద్వేషించేవారే. మరి దేవుడు కూడా చూడండి, లేయాకు ఆ జబ్బు కళ్ళను పెట్టిండు, రాహేలుకు మంచి సౌందర్యం అనుకరించాడు. దేవుడు ఏమైనా చేయగలడు. నీకున్న ప్రాబ్లంను, నీకున్న లోటు, నీకున్న కొరత, నీకున్న కొదువ, నీకున్న ఏ బలహీనత అయినా సరే అది నీ ఆశీర్వాదానికి మాత్రము అడ్డు రాదనే విషయాన్ని దేవుడు లేయా ద్వారా తెలియజేయాలని ఆశించాడు. అందుకనే లేయాను దేవుడు మనకు ముంగుర్తుగా పెట్టాడు. లేయా ద్వేషించబడటము దేవుడు చూసినట్లుగానే నీ జీవితాన్ని కూడా చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు ద్వేషించబడకున్నా, నువ్వు తృణీకరించబడకున్నా, నీ మనసులో గిల్టీ ఫీలింగ్ ఉండవచ్చు. నేను అంతగా చదువుకోలేదు, నేను ఎంతగా ప్రార్థన చేయలేను, నేను ఎంతగా బైబిల్ చదవలేను, అంతగా ఆత్మీయంగా ఉండలేను, కానీ మనసులో ఉంది ఉండాలని. అదే దేవుడు చూసేది. కొందరు బయటికి నటిస్తూ అంటారు ఉన్నట్టుగా, అది అట్టుగా తెలిసిపోతుంది. కనుక మనము లేయాలాగా మనల్ని దేవుడు చూస్తున్నాడని, లేయా ద్వారా దేవుడు అనేక మందిని ఈ లోకంలోకి గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనుషులను తీసుకొచ్చాడనే విషయాన్ని మనం మర్చిపోకుండా గుర్తుంచుకొని, తెలుసుకొని మన ఆత్మీయ జీవితంలో ఆ దేవుణ్ణి వెంబడించడానికి, దేవునిపై ఆధారపడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏది కూడా మన బాడీలో కానీ, మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ఫైనాన్షియల్ కానీ, స్పిరిచువల్ కానీ, ఏ విషయంలో, ఏ రంగంలో చూసినా మనము ఎలిజిబిలిటీ కాకున్నా, అవకాశం లేకున్నా, నువ్వు యేసును నమ్మినాము మాత్రం చాలు, నీ జీవితంలో ఆయన కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృప ప్రభు మనకు అనుకరించును కాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, మీకు వందనాలు. లేయా ద్వేషించబడుట చూసిన దేవుడు నాయన, మా ఆత్మీయ జీవితంలో, భౌతిక సంబంధమైన జీవితంలో కూడా మేము మీ వైపే చూడగలటకు సహాయం చేయమని, దీవించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.